స్టాఫ్ మెంబర్స్ కి అలాగే స్టూడెంట్స్ అందరికీ ఈ ఫేర్వెల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంగరంగ వైభవంగా హంగులతో ముస్తాబైనటువంటి మన ఫేర్వెల్ పార్టీ సంబరాలను తిలకించడానికి తరలి వచ్చిన శ్రేయోభిలాషులకు, పెద్దలకు, స్నేహితులకు మీ అందరికీ శుభోదయం. అలాగే చేరి వచ్చినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఘనమైన రెయిన్బో హై స్కూల్ యాజమాన్యం వారి తరఫున నమస్సుమాంజలు. మన విద్యార్థులను చూస్తుంటే ఒక చిన్న నీటి బొట్టు మహాసముద్రంగా మారిన సామెత గుర్తొస్తుంది. సముద్రం లోతును సంకల్ప బలం యొక్క అంతును కొలవలేమని నమ్మిన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తి తలపెట్టిన ఒక గొప్ప సంకల్పానికి నాందే ఈ రెయిన్బో హై స్కూల్. ఒక భవనాన్ని నిర్మించాలన్నా, ఒక వ్యక్తి తన కాళ్ళపై తాను సరిగ్గా నిలబడాలన్నా గట్టి పునాది అవసరం. అందుకే అంటారేమో, పునాది లేనిదే పొడమినైనా నిలుపలేరని. అలాంటిది ఈ రెయిన్బో హై స్కూల్ లాంటి మహావృక్షాన్ని, మహాసముద్రాన్ని సరైన అసలు సిసలైన పునాది కీర్తిశేషులు దివంగత శ్రీ దొంత చలమారావు గారు. క్లాప్స్ కొట్టాలి అందరూ. అదేవిధంగా సాటి మనిషికి సాయం చేయలేకపోతే మనిషి అన్న మాటకే విలువ ఎక్కడిది అన్న మాటల్లో నుంచి పుట్టిన సంకల్పం, దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ చలమారావు గారు. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదిరించి నిలబడి దాని ప్రతిఫలమే ఈరోజు మన రెయిన్బో హై స్కూల్ నల్లేరు మీద నడకలా సాగుతూ వచ్చింది. 2008లో చలమారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీగా ప్రారంభమై విద్యారంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలు కలిగిన శ్రీ చలమారావు గారు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆనాడు శ్రీకారం చుట్టిందే ఈ రెయిన్బో హై స్కూల్. నాణ్యమైన విద్య లేక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేక విద్యార్థులు ఊరిని వదిలి ఎక్కడో వలస వెళ్ళి చదువుకుంటున్న రోజులవి. అది చూసి చలించిపోయిన శ్రీ చలమారావు గారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న రీతిలో స్థాపించిందే మన రెయిన్బో హై స్కూల్. పిల్లలకు విద్యని పంచితే వారు సమాజానికి, దేశానికి గర్వకారణం అవుతారు అని నమ్మి సమాజం పట్ల అపారమైన బాధ్యతను చూపించిన శ్రీ చలమారావు గారు గొప్ప విద్యావేత్త, స్ఫూర్తి ప్రదాత, హుందాతనం, ఔన్నత్యంతో అగ్రగామి వ్యక్తిత్వంలో అందుకోలేని శిఖరం అనడం అక్షర సత్యం. 2019లో రూపుదిద్దుకున్న మన రెయిన్బో హై స్కూల్ శ్రీ చలమారావు గారి కలకు సాకారం. ఆయన విలువలతో కూడుకున్న జీవితం మరో 2 గట్టి స్తంభాలకు పురుడు పోసింది. ఆ 2 స్తంభాలే శ్రీ దొంత కిరణ్ గౌడ్ గారు, అలాగే శ్రీ దొంత కిషోర్ గౌడ్ గారు. ఒక మొక్కను నాటితే చాలదు, దాన్ని పెంచి పోషించేవారు ఉండాలి. తమ తండ్రి గారైన శ్రీ చలమారావు గారు నాటిన మొక్కని మహావృక్షంగా మార్చిన ఘనత శ్రీ కిరణ్ గారికి, శ్రీ కిషోర్ గారికే దక్కుతుంది. సోదరాభావానికి తలపెట్టిన పనిని కార్యరూపం దాల్చేలా చేయడానికి నిలువెత్తు రూపం శ్రీ కిరణ్ గౌడ్ గారు మరియు శ్రీ కిషోర్ గౌడ్ గారు. కృషి, పట్టుదల, పట్టు వదలని విశ్వాసం వారి ఆయుధాలు అన్నది నా నమ్మకం. అందరితో కలివిడిగా ఉండే వారి నిండు మనస్సు, ప్రేమగా మెలిగే వారి నిబద్ధతే ఈ అభివృద్ధికి, కీర్తి ప్రతిష్టలను కైవసం చేసుకోవడానికి దోహదపడ్డాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఏ రంగంలో అడుగుపెట్టినా హంగు ఆర్భాటం లేకుండా నిజాయితీ, నిబద్ధతతో ముందుకు సాగాలన్న వారి లక్ష్యమే వారి లక్ష్య సాధనకు మార్గాన్ని పదిలం చేసింది. ఆ స్ఫూర్తి సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. 6 వసంతాల మన రెయిన్బో హై స్కూల్ ఇప్పుడు ఎర్రగొండపాలెం పట్టణ మండలంలోనే ఒక వినూత్నమైన స్థానాన్ని, గుర్తింపు సొంతం చేసుకుంది.
పిల్లలను ఈ స్కూల్లో చేర్పించాలి అనుకునే తల్లిదండ్రులకు మన స్కూల్ ఊరటనిస్తుంది, అలాగే ఒక మంచి ప్రేరణను కూడా కలిగిస్తుంది. ఇలాంటి స్కూల్లో పనిచేస్తున్న మాలాంటి టీచర్స్కి, మీలాంటి విద్యార్థులకు ఇది గొప్ప ఆధిక్యత అని నా అభిప్రాయం. 2019 నుండి 10వ తరగతి విద్యార్థులు మన స్కూల్ నుండి ఉత్తీర్ణులై నిర్గమించడం జరుగుతూ వచ్చింది. ప్రతి పరుగులో గురి ఉన్నట్లే, ప్రతి ప్రయాణంలో గమ్యం ఉన్నట్టే యథావిధిగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు మన స్కూల్ విడిచి వెళ్ళడం జరుగుతుంది. దానికి కారణంగానే ఈ ఫేర్వెల్ పార్టీని మనందరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్, మీరు ఈ స్కూల్ని విడిచి వెళ్ళినా సరే రెయిన్బో హై స్కూల్ పేరు నిలబెట్టాలని, మన స్కూల్కి వన్నీ తెచ్చేలా మీరు నడుచుకోవాలన్నదే నా హితవు. ఇక ఆలస్యం చేయకుండా మన ఈ ఘనమైన వేడుకను ప్రారంభించుకుందాం. అంబరాన్నంటే సంబరాలు జరుపుకుందాం. ఈ మహత్తరమైన మాటలు ఈ శుభ సందర్భంలో